శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 13వ తేదీ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి దానాలు నిర్వహించుకోవాలో, ఎటువంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలం పరిశీలిస్తే, రవి ఈ వారం మొత్తం కూడా 4-5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. ఆఖరి రోజు అంటే శనివారం 5వ సంచారం చేస్తున్నాడు. రవికి 4-5 సంచారాలు రెండూ కూడా వ్యతిరేకమే. అంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడి బలం లేదు కాబట్టి ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సహోద్యోగులతో, పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఆలోచించి ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవాలి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. రవి బలం లేదు కాబట్టి ఆరోగ్య సంబంధ వ్యవహారాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి బుధుడు 5వ సంచారం చేస్తున్నాడు. అంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం కూడా మేషరాశి వాళ్ళకి ఈ వారం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు బాగా కష్టపడి ప్రయత్నం చేస్తేనే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎందుకంటే బుధుడి బలం లేదు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి సాధారణ ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం కూడా ఈ వారం మేషరాశి వాళ్ళకి లేదు. కుజుడి బలం లేదు కాబట్టి ఇళ్ళు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఇలాంటివి కొనటం, అమ్మటం, ఈ వ్యవహారాల ద్వారా పెద్దగా లాభం చేకూరదు. కాబట్టి వాటిని వాయిదా వేసుకోవటం మంచిది. లేదా డాక్యుమెంట్స్ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయాలి. కుజుడి బలం లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం అంతంత మాత్రంగా ఉంటుంది. అలాగే మేషరాశి వాళ్ళు సోదరులతో కానీ, సోదరీమణులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో విభేదాలు కలిగే సూచనలు ఉంటాయి. అలాగే సంతానంతో కూడా మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. మేషరాశి వాళ్ళకి అబ్బాయిలు ఉంటే అబ్బాయిలతో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ఆ అబ్బాయిలతో గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే తండ్రి కొడుకుల మధ్య, తల్లి కొడుకుల మధ్య అట్లా విభేదాలు వచ్చే సూచనలు ఉంటాయి. అలాగే అప్పులయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి అప్పులు అవ్వకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. అయితే మేషరాశి వాళ్ళకి శుక్రుడు ఈ వారం మొత్తం 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు తగ్గిపోతాయి. అనుకూల వాతావరణం పెరుగుతుంది. కళారంగంలో అనుకూలత ఏర్పడుతుంది. అలాగే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసేవాళ్ళు, బట్టల వ్యాపారం, లేడీస్ ఎంపోరియం, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్, ఈ బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా శుక్రుడి బలం బాగుంది కాబట్టి లాభాలు వచ్చే సూచనలు ఉంటాయి. అలాగే శుక్రుడి బలం బాగుంది కాబట్టి ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. చంద్రుడు ఈ వారం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 3వ సంచారం ఒక్కటే అనుకూలం, 4, 5 సంచారాలు వ్యతిరేకం. ఈ వారంలో మొదటి రోజు ఆదివారం రోజు చంద్రుడు 3వ సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మేషరాశి వాళ్ళు ఈ వారంలో మొదటి రోజు ఆదివారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. మిగతా రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఆదివారం తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా సూర్యుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే పంతులు గారికి గోధుమలు, పెసలు, కందులు దానం ఇచ్చుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలము లేదు కాబట్టి ఈ 2 గ్రహాలకి విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం విన్నా, చదివినా ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు వస్తాయి. దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవాలి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం జపించుకోవాలి. ఓం శరవణ భవాయ నమః ఈ మంత్రం కూడా రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి లేదా వినాలి. దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి గ్రహాల బలం పెరుగుతుంది, అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారంలో మొదటి 6 రోజులు సూర్యుడు 3వ సంచారం చేస్తున్నాడు. ఆఖరి రోజు శనివారం ఒక్కరోజు 4వ సంచారం చేస్తున్నాడు. అంటే మొదటి 6 రోజులు సూర్యుడి బలం చాలా బాగుంది. ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో బాస్ కానీ కొలీగ్స్ కానీ ఫేవరబుల్గా ఉంటారు. రాజకీయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగం బాగుంటుంది. తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ మంచి సత్సంబంధాలు మెరుగుపడతాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. ఆదివారం నుంచి శుక్రవారం వరకు రవి బలం బాగుంది కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఆరోగ్యం కూడా ఆదివారం నుంచి శుక్రవారం వరకు బాగుంటుంది. అయితే శనివారం రవి మారుతున్నాడు. రవి బలం తగ్గుతుంది కాబట్టి శనివారం రోజు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తండ్రి వైపు బంధువుల పరంగా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగంలో కూడా శనివారం ఒక్కరోజు ఈ వారంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 4వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ వరిస్తుంది. కావాల్సిన చోట కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ సీటు లభించే అవకాశం ఉంటుంది. పరీక్షల్లో కూడా ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే విద్యార్థులకి మంచి పేరు తెచ్చుకోవడానికి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం బలం చాలా బాగుంది. అలాగే ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో కూడా కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార పరంగా కూడా చాలా బాగుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు ఖచ్చితంగా పొందుతారు. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ వారం వృషభ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. బుధుడి బలం బాగుంది కాబట్టి ఈ రంగాల వాళ్ళకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈ వారం కుజుడి బలం వృషభ రాశి వాళ్ళకి లేదు. కుజుడు 4వ సంచారం చేస్తున్నాడు. దీన్ని చతుర్థ కుజ దోషం అంటారు. ఈ చతుర్థ కుజ దోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ పరంగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీస్ విషయంలో వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రాపర్టీ కొంటే చాలా ఎక్కువ రేటుకు కొనుక్కునేటటువంటి స్థితి ఏర్పడుతుంది. ప్రాపర్టీ అమ్మినా పెద్దగా రేటు రాదు, తక్కువ రేటుకే ప్రాపర్టీ అమ్ముడుపోతుంది. కాబట్టి ప్రాపర్టీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిదే. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. చేతి వరకే వచ్చి డీల్ క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కుజుడి బలం లేదు కాబట్టి ఈ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం బాలేదు కాబట్టి వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు వృషభ రాశి వాళ్ళకి తప్పకుండా ఉంటాయి. భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. పెళ్లి ప్రయత్నాల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో కూడా లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ధనం కూడా హెచ్చుతగ్గులుగానే ఉంటుంది. శుక్రుడి బలం లేదు కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చంద్రుడు ఈ వారం మొత్తం కూడా 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 2, 4 సంచారాలు వ్యతిరేకం. 3వ సంచారం ఒకటే అనుకూలం. ఈ 3వ సంచారం అనేది సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజుల్లో ఉంది. కాబట్టి ఈ 4 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నా కూడా వృషభ రాశి వాళ్ళకి ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలనే ఇస్తాయి. వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ వారం రవి బలం ఉంది, బుధుడి బలం ఉంది, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కాబట్టి కుజుడు, శుక్రుడు ఈ 2 గ్రహాల బలం పెంచుకోవాలి. కుజుడి బలం పెంచుకోవటం కోసం నానబెట్టిన కందులు ఆవుకు తినిపిస్తూ ఉండాలి. శుక్రుడి బలం పెంచుకోవటం కోసం నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. కుజుడి బలం పెరగటం కోసం నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి. లేదా ఓం నమో నారసింహాయ ఈ మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి
అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. లలితా పరమేశ్వరి దేవి ఆలయ దర్శనం చేస్తే మంచిది. అలాగే ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు స్నానం చేశాక చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటిస్తే గ్రహాల బలం తక్కువ ఉన్నప్పటికీ ఆ గ్రహాల బలం పెరిగి వారం మొత్తం వృషభ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు లభిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలితాన్ని పరిశీలిస్తే రవి ఈ వారంలో మొదటి 6 రోజులు రెండో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఖరి రోజు శనివారం మాత్రం మూడో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే సూర్యుడి బలం వారంలో ఆఖరి రోజు ఉంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలన్నా అధికారులతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలన్నా ఈ వారంలో శనివారం మాట్లాడండి, అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే పాలిటిక్స్లో పదవి కోసం ట్రై చేయాలన్నా అగ్రికల్చర్ ఫీల్డ్లో కొత్త స్టెప్స్ వేయాలన్నా ఈ వారంలో ఆఖరి రోజు శనివారం వేయండి. తండ్రి తరపు బంధువులతో కలిసి ఇంపార్టెంట్ డిస్కషన్స్లో కూర్చోవాలన్నా తండ్రితో ముఖ్యమైన విషయాలు చర్చించాలన్నా ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలన్నా ఈ వారంలో ఆఖరి రోజు అంటే శనివారం మాట్లాడుకోండి. మొదటి 6 రోజులు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న శనివారానికి ఆరోగ్యం కుదుట పడుతుంది. శనివారం ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు, ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. అలాగే ఈ వారం మొత్తం బుధుడు మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మిథున రాశికి ఈ వారం బుధుడి బలం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి, అప్పుడే పరీక్షల్లో పాస్ అవుతారు. కష్టపడి చదివితేనే విద్యారంగంలో గుర్తింపు ఉంటుంది. శ్రమ ఎక్కువ పడాల్సి వస్తుంది. విద్యార్థులు శ్రమ పడితేనే విజయం వస్తుంది. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఉద్యోగం రావటం కొంచెం కష్టంగా ఉంటుంది. ఉద్యోగం ఉన్నా కూడా ఆటుపోట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేయాలి. అలాగే వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ అనేవి వ్యాపార రంగంలో ఉంటాయి. బుధుడి బలం ఈ వారం లేదు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మిథున రాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కలుగుతాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి కుజుడు మాత్రం ఈ వారం మూడో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కుజుడి బలం ఎక్సలెంట్గా ఉంది. కుజుడి బలం ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఒక ప్రాపర్టీ కొనుక్కోవటం కానీ అమ్మటం కానీ చేయండి. ప్రాపర్టీ కొంటే చాలా తక్కువ రేటు కొనుక్కోవచ్చు. ప్రాపర్టీ అమ్మితే చాలా మంచి బల్క్ అమౌంట్కి ప్రాపర్టీ అమ్ముకోవచ్చు. భూమి కానీ స్థలం కానీ పొలం కానీ ఇల్లు కానీ ఏదైనా సరే అపార్ట్మెంట్ కానీ కొనటం అమ్మటం ఈ లావాదేవీల ద్వారా మంచి లాభం పొందడానికి ఈ వారం మిథున రాశికి బలం ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద డీల్ సెట్ అయ్యి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పులు తీరిపోతాయి. గట్టిగా ప్రయత్నిస్తే మిథున రాశి వాళ్ళు ఈ వారం దాదాపుగా పెద్ద మొత్తంలో అప్పులన్నీ తీర్చేస్తారు. అలాగే సోదర సోదరీమణుల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకొని ఒక అండర్స్టాండింగ్తో ముందడుగు వేసేటటువంటి అవకాశం ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మిథున రాశికి శుక్రుడు రెండో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. మాటలతోనే డబ్బులు బాగా సంపాదిస్తారు. సినిమా టీవీ ఫీల్డ్స్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అటాచ్మెంట్ పెరుగుతుంది, అట్రాక్షన్ పెరుగుతుంది. భార్యాభర్తల గొడవలు తగ్గిపోతాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా డబ్బులు బాగా వస్తాయి. ఆడవాళ్ళకైతే బట్టల వ్యాపారం, లేడీస్ ఎంపోరియం, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్, స్టిచ్చింగ్, ఆన్లైన్లో బట్టలు సేల్ చేయటం ఇలాంటివన్నీ కూడా చాలా బాగా కలిసి వచ్చి డబ్బులు వచ్చే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. అలాగే శుక్రుడి బలం బాగుంది కాబట్టి ధనలాభం ఉంటుంది. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ మిథున రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 1, 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 1, 3 సంచారాలు అనుకూలం, రెండో సంచారం వ్యతిరేకం. ఈ 1, 3 సంచారాలు ఎప్పుడు ఉన్నాయంటే ఆదివారం రోజు, శుక్రవారం రోజు, శనివారం రోజు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆదివారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ వారం కుజుడి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. రవి బలం లేదు, బుధుడి బలం లేదు. రవి బలం ఆఖరి రోజు వచ్చింది. వారంలో మొదటి 6 రోజులు రవి బలం లేదు. కాబట్టి రవి బలం పెరగటం కోసం నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించాలి. బుధుడి బలం పెరగటం కోసం నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవి బలం పెరగటం కోసం అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఆలయ దర్శనం చేయాలి. అలాగే బుధుడి బలం పూర్తిగా పెరగటం కోసం గణపతికి సంబంధించిన
గం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయాలి. గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఈ విధి విధానాలు పాటిస్తే రవి బుధుడు 2 గ్రహాల బలం పెరుగుతుంది. మిథున రాశి వాళ్ళు వారం మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. ఆఖరి రోజు శనివారం 2వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా వ్యతిరేక సంచారాలు. అంటే కర్కాటక రాశికి సూర్యుడి బలం లేదు. సూర్యుడి బలం లేదు కాబట్టి ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాల్లో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తండ్రి తరపు బంధువులతో కానీ తండ్రితో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు ప్రాపర్టీస్ పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాలు కూడా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తినాలి. సరైన సమయానికి నిద్రించాలి. రవి బలం తక్కువ ఉంది కాబట్టి ఈ అంశాల్లో శ్రద్ధ పెట్టాలి. అలాగే కర్కాటక రాశికి ఈ వారం మొత్తం బుధుడి బలం అనుకూలంగా ఉంది. ఎందుకంటే బుధుడు 2వ సంచారం చేస్తున్నాడు. బుధుడికి 2వ సంచారం అనేది ఫేవరబుల్ కాబట్టి బుధుడి బలం బాగుంది కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి సక్సెస్ సాధిస్తారు. ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా షైన్ అవుతారు. కావాల్సిన చోట సీట్ వస్తుంది. మంచి నెంబర్ 1 ర్యాంక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం లేని కర్కాటక రాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా విజయం సాధిస్తారు. వ్యాపార పరంగా కూడా కర్కాటక రాశికి చాలా బాగుంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కర్కాటక రాశికి కుజుడు 2వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం తక్కువ ఉంది. కోపం వల్ల ఒక్కొక్కసారి సమస్యలు వస్తూ ఉంటాయి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రాపర్టీ రిలేటెడ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటివి 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ సాధారణంగా ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 1వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడు 1వ సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎక్కువగా వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే వాక్చాతుర్యంతో ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. కుజుడి బలం లేదు కాబట్టి కోపం వస్తూ ఉంటుంది. కానీ కోపం లేని సమయాల్లో మాత్రం శుక్రుడి బలం ఉంది కాబట్టి వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. సినిమా టీవీ రంగాలు సంగీత నాట్య రంగాల్లో చాలా బాగుంటుంది. కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. వాళ్ళ మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బట్టల వ్యాపారం, లేడీస్ ఎంపోరియం, ఫ్యాన్సీ అండ్ కంగల్స్ హాల్స్ ఇవన్నీ చేసే వాళ్ళకు కూడా లాభాలు వస్తాయి. అంటే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసే వాళ్ళకి లాభాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 12, 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 12, 2 సంచారాలు వ్యతిరేకం. 1వ సంచారం ఒకటే అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు. రవి వారం మొత్తం వ్యతిరేకంగా ఉన్నాడు. అలాగే కుజుడి బలం లేదు. బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాల బలం బాగుంది. కాబట్టి రవి బలం పెరగటం కోసం నానబెట్టిన గోధుమలు గోవుకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు ఆవుకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. రవి బలం పెరగాలంటే కేజింబావు గోధుమలు ఎరుపు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. కుజుడి బలం పెరగాలంటే కేజింబావు కందులు ఎరుపు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే కృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా చదువుకోవచ్చు. ముకుందమాల స్తోత్రం చదివితే లేదా ముకుందమాల స్తోత్రం వింటే చాలా మంచిది. శ్రీకృష్ణ పరమాత్మ ఆలయ దర్శనం చేస్తే కూడా ఈ వారం అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. స్కంద షష్ఠి కవచం చదువుకున్నా విన్నా ఈ వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేస్తే కూడా కుజుడి బలం పెరుగుతుంది. కాబట్టి ఈ పరిహారాలు పాటిస్తే రవి, కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరుగుతుంది.
వారం మొత్తం కర్కాటక రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. ఆఖరి రోజు శనివారం 1వ సంచారం చేస్తున్నాడు. పూర్తి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు. రవి బలం సింహరాశి వాళ్ళకు లేదు. అయితే మొదటి 6 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు కాబట్టి సూర్యుడు ఆఫీసులో రహస్య శత్రువులు ఉంటారు. సహోద్యోగులు వెన్నుపోటు పొడిచే వాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో కూడా మీ వెనక గోతులు తీసేవాళ్ళు మొదటి 6 రోజుల్లో ఎక్కువగా ఉంటారు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్లో కూడా మీకు ఇబ్బందులు కలిగించే వాళ్ళు మొదటి 6 రోజుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఆఖరి రోజు శనివారం మాత్రం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ మీద సూర్యుడు దెబ్బ కొడతాడు కాబట్టి ఈ వారంలో శనివారం వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 1వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సింహరాశికి ఈ వారం బుధుడి బలం కూడా లేదు. బుధుడి బలం లేదు కాబట్టి సింహరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో రాణించాలన్నా విపరీతంగా కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం వస్తుంది, ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం లేని సింహరాశి వాళ్ళకు కూడా బాగా కష్టం మీద కానీ ఉద్యోగం రావటం అనేది దుర్లభం అవుతుంది. బాగా కష్టపడితేనే జాబ్ వస్తుంది. జాబ్లో కూడా స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. స్టేబుల్గా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే బిజినెస్ కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉంటుంది. బుధుడి బలం లేదు కాబట్టి బిజినెస్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉన్న పెట్టుబడుల్లోనే తెలివిగా వ్యాపారం చేసుకోవటం మంచిది. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి సింహరాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం కూడా ఈ వారం సింహరాశికి లేదు. అంటే ముక్కు మీద కోపం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. బీపీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రాపర్టీ ఇష్యూస్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ సేల్ చేయటం, లేకపోతే ప్రాపర్టీ పర్చేజ్ చేయటం, ఇలాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పులయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్పులకు దూరంగా ఉండండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా యావరేజ్గా ఉంటుంది, అంత గొప్పగా ఉండదు. కుజుడి బలం లేదు కాబట్టి ఈ విధమైన ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడు కూడా ఈ వారం మొత్తం 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం కూడా లేదు. శుక్రుడి బలం లేదు కాబట్టి ఖర్చులు పెరుగుతాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా డబ్బులు వచ్చినా ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్స్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. చంద్రుడు ఈ వారం మొత్తం 11, 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 11, 1 సంచారాలు అనుకూలం, 12వ సంచారం వ్యతిరేకం. ఈ 11, 1 సంచారాలు ఆదివారము, శుక్రవారం, శనివారం ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సింహ రాశి వాళ్ళు ఆదివారం, శుక్రవారం, శనివారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం ఎలాంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు. అలా ఇంపార్టెంట్ డెసిషన్స్ సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ఈ వారంలో తీసుకుంటే మాత్రం సింహరాశి వాళ్ళకి కొద్దిగా ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రధానంగా సింహరాశికి 4 గోచార గ్రహాలకి బలం లేదు. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు కూడా యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాయి. కాబట్టి రవి బలం పెరగటం కోసం నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం పెరగటం కోసం నానబెట్టిన పెసలు, కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు, శుక్రుడి బలం పెరగటం కోసం నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపిస్తూ ఉండాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి, కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి, కేజింబావు కందులు ఎరుపు వస్త్రంలో కట్టి, కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెలుపు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. ఈ దానాలు ఇచ్చుకుంటే ఆవుకు తినిపిస్తే 4 గోచార గ్రహాల బలము పెరుగుతుంది. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకి కూడా విష్ణుమూర్తి అధిష్టాన దైవంగా ఉంటాడు. రవికి విష్ణుమూర్తి అధిష్టాన దైవం, బుధుడికి విష్ణుమూర్తి అధిష్టాన దైవం, కుజుడికి నరసింహస్వామి అధిష్టాన దైవం. నరసింహస్వామి విష్ణు స్వరూపమే. కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను యాక్టివేట్ చేయాలంటే, ఈ 3 గ్రహాల బలం పెరగాలంటే నరసింహస్వామి వారిని ఈ వారం ఎక్కువగా పూజించాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం, అలాగే ప్రతిరోజు స్నానం చేశాక ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుంటే ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది.
అలాగే స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం, ఆలయంలో దీపం పెట్టడం, ఇలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరిగి సింహరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే లలితా పరమేశ్వరి దేవి ఆలయ దర్శనం చేయాలి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రం వినటం లేదా చదవటం చేసుకోవాలి. అలాగే ఓం శ్రీ రాజమాతంగి అయి నమః ఈ మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఈ పరిహారాలు పాటిస్తే 4 గోచార గ్రహాల బలము పెరుగుతుంది. సింహరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి ఈ వారంలో ఆదివారం నుంచి శుక్రవారం వరకు సూర్యుడు 11వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. ఆఖరి రోజు శనివారం మాత్రమే 12వ స్థానంలో యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కాబట్టి ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఎప్పుడైనా ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవచ్చు, అవి ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. పాలిటిక్స్లో పదవి కోసం ట్రై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ఫీల్డ్లో కొత్త స్టెప్స్ వేయచ్చు. తండ్రి తరపు బంధువులతో కానీ తండ్రితో కానీ మాట్లాడేటప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడచ్చు. పిత్రార్జిత ఆస్తుల కోసం ప్రయత్నాలు చేసుకుంటే అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా ఏమి ఉండవు, ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. మొదటి 6 రోజుల్లో ఈ ప్రయోజనాలన్నీ కనిపిస్తాయి. ఆఖరి రోజు శనివారం మాత్రం తండ్రి వైపు బంధువుల వల్ల కానీ లేకపోతే తండ్రితో కానీ కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి రోజు శనివారం రాజకీయ పరంగా కానీ లేకపోతే వ్యవసాయ పరంగా కానీ అంత గొప్పగా లేదు. వారంలో అన్ని రోజులు కూడా ఆఫీస్లో బాగుంటుంది. ఎంప్లాయీస్ అందరూ కొలీగ్స్ ఫేవరబుల్గా ఉంటారు, బాస్ కూడా ఫేవరబుల్గా ఉంటాడు. కానీ వారంలో ఆఖరి రోజు శనివారం మాత్రం కొలీగ్స్ గోతులు తీస్తూ ఉంటారు. మీ వెనకే గోతులు తీసి మిమ్మల్ని ఇరికిస్తారు. బాస్ కూడా మిమ్మల్ని ఏదో ఒకటి అనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో శనివారం మాత్రం ఆఫీసులో కన్యారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన 6 రోజులు ఎక్సలెంట్గా ఉంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే విద్యార్థులకి పరీక్షా కాలం, బాగా కష్టపడి చదివితేనే మీకు విద్యాపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఒక్కొక్కసారి ఎంత కష్టపడ్డా కూడా ఫలితం తక్కువ ఉంటుంది, అయినా మనోధైర్యంతో ముందడుగు వేస్తూ పోవాలి. అలాగే ఉద్యోగం లేని కన్యారాశి వాళ్ళకి ఉద్యోగం అతి కష్టం మీద కానీ రాదు. వ్యాపారం కూడా కన్యారాశికి అంతంత మాత్రంగానే ఉంటుంది. పెద్ద మొత్తంలో కొత్త పెట్టుబడులు పెట్టకూడదు. ఉన్న పెట్టుబడులతోనే జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు కూడా ఈ వారం ఫేవరబుల్గా లేడు. కుజుడు ఫేవరబుల్ లేడు, 12వ స్థానంలో ఉన్నాడంటే విపరీతంగా శత్రువులు పెరుగుతారు, నరదిష్టి పెరుగుతుంది, ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ప్రాపర్టీస్ విషయంలో ఏ నిర్ణయము ఈ వారం తీసుకోవద్దు, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి. కుజుడు బలం లేదు కాబట్టి ఈ విధమైన ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడు మాత్రం 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ వారం మొత్తం శుక్రుడి బలం చాలా బ్రహ్మాండంగా ఉంది. శుక్రుడి బలం ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా డబ్బులు లాభం వస్తాయి, ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. స్త్రీల సహాయ సహకారాల వల్ల కన్యారాశి వాళ్ళు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. కన్యారాశి పురుషులు కానీ కన్యారాశి స్త్రీలు కానీ ఎవరైనా సరే ఇతర స్త్రీల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వీటిల్లో డబ్బులు బాగా వచ్చే యోగం ఉంది. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త ఆఫర్స్ కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మాత్రం డిస్ప్యూట్స్ ఉండవు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 10, 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 10, 11 సంచారాలు అనుకూలం, 12వ సంచారం వ్యతిరేకం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి 5 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆది, సోమ, మంగళ, బుధ, గురు ఈ 5 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు 100% మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. ఈ వారం కన్యారాశికి రవి బలం బాగుంది. ఆఖరి రోజు బలం లేకపోయినా ఓవరాల్గా రవి బలం బాగుంది. అలాగే శుక్రుడి బలం బాగుంది. కేవలం బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాల బలం లేదు. బుధుడి బలం పెరగటం కోసం నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. 1.25 కేజీ కందులు ఎరుపు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. బుధుడికి గణపతి అధిష్టాన దైవం కాబట్టి గం క్షిప్ర ప్రసాదనాయ నమః ఈ మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి.
గణేష పంచరత్న స్తోత్రం చదువుకోవాలి లేదా వినాలి, గణపతి ఆలయ దర్శనం చేయాలి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం గుహాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఇలా చేస్తే కుజుడి బలం బుధుడి బలం పెరుగుతుంది. గ్రహాల బలం పెరగటం వల్ల కన్యారాశి వాళ్ళకి వారం మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను చాలా సులభంగా అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే, తులారాశి వాళ్ళకి గ్రహాల సంచారంలో రవి సంచారం పరిశీలిస్తే, రవి అంటే సూర్యుడు ఈ వారం మొత్తం 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు అంటే ఆదివారం నుంచి శుక్రవారం వరకు 10వ సంచారం చేస్తున్నాడు. శనివారం 11వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు సూర్యుడికి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి. కాబట్టి మొదటి 6 రోజుల్లో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసుకోవాలంటే కూడా మొదటి 6 రోజుల్లో బలం బాగుంది. పొలిటికల్గా పదవి కోసం ట్రై చేసుకోవటానికి బలం ఉంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో టాప్కి వెళ్ళటానికి మొదటి 6 రోజుల్లో బలం ఉంది. అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తులు, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నం చేసుకోవటానికి మొదటి 6 రోజుల్లో బలం బాగుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా మొదటి 6 రోజులు చాలా బాగుంది. 7వ రోజు అంటే ఆఖరి రోజు శనివారం ఊహించని విధంగా ఆఫీసుల్లో లాభాలు వస్తాయి. బాస్ మిమ్మల్ని రికగ్నైజ్ చేసి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే మంచి ప్రమోషన్ వచ్చే యోగం ఉంది. అలాగే ఆఖరి రోజు శనివారం కూడా రాజకీయ పరంగా వ్యవసాయ పరంగా మంచి తారాస్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే పొలిటికల్తో పాటు ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా కూడా ఒక శుభవార్త ఆఖరి రోజు వినే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే వారం మొత్తం సూర్యుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా బ్రహ్మాండంగా సక్సెస్ ఉంటుంది. ఈ వారం మొత్తం బుధుడు 11వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. బుధుడు కూడా ఫేవరబుల్ ఉన్నాడు. బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యార్థులు అసలు కష్టపడకుండానే ఎడ్యుకేషన్లో సక్సెస్ సాధిస్తారు. బ్రహ్మాండంగా టాప్ రిజల్ట్స్ వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి. కావలసిన కాలేజీల్లో కావలసిన స్కూళ్ళల్లో సీట్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కావలసిన యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే చదువులో మీకు తిరుగులేదన్నట్లుగా విద్యార్థులు సక్సెస్ సాధిస్తారు. జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. జాబ్ లేని తులారాశి వాళ్ళకి బుధుడి బలం బాగుంది కాబట్టి జాబ్ వచ్చే యోగం ఉంది. బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. బుధుడి బలం బాగుంది కాబట్టి వ్యాపారం 3 పువ్వుల 6 కాయలుగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం తులారాశి వ్యాపారస్తులకు ఈ వారం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 11వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కుజుడు కూడా ఫేవరబుల్గా ఉన్నాడు. ఈ వారం ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి అమ్ముకోవటానికి యోగం ఉంది. ప్రాపర్టీ కొనుక్కుంటే తక్కువ రేటుకే కొనుక్కుంటారు. ప్రాపర్టీ అమ్మితే మంచి రేట్ వచ్చి అమ్ముడుపోతుంది. ఒక స్థలం కానీ పొలం కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా కొనటానికి అమ్మటానికి ఈ వారం తులారాశికి బలం చాలా బాగుంది. కొన్నా అమ్మినా మీకు లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్లో కూడా ఒక పెద్ద డీల్ సెట్ అయ్యి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పులన్నీ తీరిపోతాయి. మేజర్ అప్పులన్నీ కూడా క్లియర్ చేసుకోగలుగుతారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో డిఫరెన్సెస్ పోయి అనుకూలత పెరుగుతుంది. వాళ్ళతో కలిసి ఇంపార్టెంట్ పనులు స్టార్ట్ చేసి సక్సెస్ సాధించే యోగం కూడా ఈ వారం బాగా కనిపిస్తోంది. అయితే శుక్రుడు ఒక్కడే బాలేడు. 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి అంతా అద్భుతంగా ఉన్న డబ్బు మాత్రం అప్పుడప్పుడు కొంచెం టైట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఏదో ఒక విధంగా వస్తూ ఉంటుంది. అయితే సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్ ఈ రంగాల్లో వాళ్ళకి మాత్రం అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంగీత నాట్య రంగాల్లో కూడా అవకాశాలు సాధారణంగా ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు మాత్రం ఉంటాయి. శుక్రుడి బలం లేదు కాబట్టి లైఫ్ పార్ట్నర్తో, అలాగే తులారాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇతర స్త్రీలతో, వేరే లేడీస్తో జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. లేకపోతే ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, బొటిక్, లేడీస్ ఎంపోరియం ఇలాంటి వాటిల్లో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఓవరాల్గా వ్యాపారం బాగుంటుంది కానీ బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు మాత్రం పెద్దగా లాభాలు రావు, సాధారణ లాభాలే కనిపిస్తాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 9వ సంచారం వ్యతిరేకం, 10, 11 సంచారాలు అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక్క ఆదివారం తప్ప మిగిలిన ఏ రోజుల్లో అయినా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆదివారం స్కిప్ చేసి ఏ రోజైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోండి. మీకు ఆ డెసిషన్స్ 100% ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి.
తులారాశికి సూర్యుడి బలం ఎక్సలెంట్గా ఉంది. బుధుడు కుజుడు ఈ 2 గ్రహాల బలం కూడా ఎక్సలెంట్గా ఉంది. కేవలం శుక్రుడి బలం ఒక్కటే ఈ వారం లేదు. శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్ల ఆవుకు తినిపించాలి. అలాగే 1.25 kg అలసందలు తెలుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. శుక్రుడికి అధిష్టాన దేవత లలితాదేవి కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రం కానీ రాజరాజేశ్వరి అష్టకం కానీ చదవటం లేదా వినటం మంచిది. ప్రతిరోజు కూడా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేస్తే ఈ వారం మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. ప్రధానంగా ఒక్క శుక్రగ్రహమే వ్యతిరేకంగా ఉంది కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా దాదాపుగా పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే సూర్యుడు ఈ వారం మొత్తం 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఖరి రోజు 7వ రోజు 10వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 6 రోజుల్లో ఉద్యోగంలో గోతులు తీసే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, మీ క్రెడిట్ వేరే వాళ్ళు పొందుతూ ఉంటారు, బాస్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. పాలిటిక్స్లో కూడా యావరేజ్గా ఉంటుంది, అగ్రికల్చర్ ఫీల్డ్ యావరేజ్గా ఉంటుంది. పిత్రార్జిత ఆస్తుల కోసం ప్రయత్నించినా అవి ఆలస్యం అయిపోతూ ఉంటాయి. తండ్రితో కానీ తండ్రితర బంధువులతో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే ఆఖరి రోజు శనివారం మాత్రం ఆఫీసులో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ బాస్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తాడు, మీ వర్క్ అబ్జర్వ్ చేసి మిమ్మల్ని పొగుడుతాడు. మీకు ఒక స్పెషల్ స్టేటస్ కూడా ఆఖరి రోజు ఈ వారంలో శనివారం ఇచ్చే అవకాశం ఉంది. పాలిటిక్స్లో కూడా మంచి పదవి కోసం ట్రై చేస్తే ఆఖరి రోజు వారంలో శనివారం బలం బాగుంది. అగ్రికల్చర్ పరంగా కూడా శనివారం బాగుంది. అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అయిపోయి శనివారం ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. తండ్రి వైపు ప్రాపర్టీస్ పిత్రార్జిత ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా శనివారంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారం మొత్తం బలం లేకపోయినా ఆఖరి రోజు శనివారం సూర్యుడి బలం వల్ల ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. కష్టపడకపోతే మాత్రం ర్యాంకులు రావటం కష్టం, మీకు రికగ్నైజేషన్ రావటం కష్టం. కావాల్సిన చోట చదువుకోవాలన్నా కూడా ఇబ్బందులు వస్తాయి. బాగా కష్టపడితేనే విద్యార్థులకు ఈ వారం సక్సెస్ ఉంటుంది. జాబ్ లేని వాళ్ళు కూడా బాగా కష్టపడి ట్రై చేస్తేనే జాబ్ వస్తుంది. జాబ్లో మాత్రం కొంతవరకు రిలీఫ్ కనిపిస్తుంది. బిజినెస్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొత్త పెట్టుబడులు ఏవి పెట్టకూడదు, పాత పెట్టుబడులతోనే వ్యాపారం రన్ చేసుకోవాలి. లాభాలు రావడానికి మార్గాలు వెతుక్కోవాలి. అంటే విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం రావటం కష్టం, వచ్చిన తర్వాత రవి బలం బాగుంది కాబట్టి ఆఖరి రోజు బాగుంటుంది. వారమంతా రవి బలం లేదు కాబట్టి స్ట్రగుల్ ఉంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలు ఈ వారం మొత్తం వృశ్చిక రాశి కొంచెం స్ట్రగుల్గానే ఉంటాయి. ఎందుకంటే రవి బలం లేదు, బుధుడి బలం లేదు. ఆఖరి రోజు రవి బలం వచ్చింది కాబట్టి ఈ వారంలో ఆఖరి రోజు శనివారం అనేది ఒక రిలీఫ్ కనిపిస్తుంది. అలాగే కుజుడు కూడా ఈ వారం మొత్తం బాలేడు, 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి. ప్రాపర్టీ సేల్ ఆర్ పర్చేజ్ విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ డీల్స్ కూడా చివరి వరకు వచ్చి జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి, అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, వాళ్ళతో డిస్ప్యూట్స్ రాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 9వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి ఎన్ని కష్టాలున్నా ఉన్నట్టుండి ఏదో ఒక మార్గంలో డబ్బులు వచ్చి చేరుతూ ఉంటాయి, సమయానికి చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి పురుషులను కానీ స్త్రీలను కానీ వేరే ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తారు. లేడీస్ సపోర్ట్ వల్ల ఏదో ఒక విధంగా సక్సెస్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇవి చేసే వాళ్ళకి మాత్రం డబ్బులు బాగానే వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అంటే మంచి ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. వాళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి డబ్బుకు లోటు ఉండదు. ఏదో ఒక విధంగా అవసరానికి ప్రయత్నం చేయకపోయినా శుక్రుడి బలం బాగుంది కాబట్టి డబ్బులు వచ్చే అవకాశాలు మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 8, 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 8, 9 సంచారాలు వ్యతిరేకం, 10వ సంచారం అనుకూలం. కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలంటే ఈ వారంలో శుక్ర, శనివారాలు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడి బలం ఒక్కటే బాగుంది.
రవి బుధుడు కుజుడు 3 గ్రహాల బలం లేదు. రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి. బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దీనివల్ల రవి బలం పెరుగుతుంది. బుధుడి బలం పెరగటం కోసం 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. కుజుడి బలం పెరగటం కోసం 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవి, కుజుడు, బుధుడు ఈ 3 గ్రహాలలో రవి బుధులకు విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి రవి బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవటం లేదా వింటం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పింగళాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం లేదా వింటం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఇలా చేస్తే ఈ పరిహారాల వల్ల రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరిగి వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే గ్రహాల సంచారం ఎలా ఉందంటే సూర్యుడు ఈ వారం మొత్తం 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. ఆఖరి రోజు శనివారం 9వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు సూర్యుడికి వ్యతిరేకమే. అంటే రవి బలం ధనుసు రాశి వాళ్ళకి లేదు. అయితే మొదటి 6 రోజులు అష్టమంలో రవి సంచారం చేస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా హార్ట్ రిలేటెడ్, ఐస్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటికి సంబంధించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసులో కూడా మీరు ఎంత కష్టపడ్డా క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొలీగ్స్ మీకు అంత ఫేవరబుల్గా ఉండరు. అలాగే పాలిటిక్స్లో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ కూడా పెద్దగా బాగోదు. ఫాదర్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలు అవుతాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. పిత్రార్జిత ఆస్తి పాస్తులు, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ విషయాలు కూడా పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది. వారంలో ఆఖరి రోజు శనివారం రోజు మాత్రం కొంత రిలీఫ్ కనిపిస్తుంది. అయినప్పటికీ పెద్దగా ఉద్యోగపరంగా ఈ వారం మొత్తం అంత ఆశించినంత ఫలితాలు లేవు. సూర్యుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఇబ్బందులే కనిపిస్తాయి. ఆఫీస్లో కేర్ఫుల్గా అటెన్షన్గా ఉండాలి. మీ వర్క్ మీరు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు. అంటే విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. కష్టపడితేనే ధనుసు రాశి విద్యార్థులకు లాభాలు వస్తాయి. కష్టపడకపోతే మాత్రం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎదురు దెబ్బ తగులుతుంది. బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి, మార్కులు వస్తాయి, కావాల్సిన చోట సీట్ వస్తుంది, మీకు రికగ్నైజేషన్ వస్తుంది. కష్టపడకపోతే మాత్రం ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే బుధుడి బలం బాలేదు. అలాగే ఉద్యోగం కోసం ట్రై చేసినా బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వచ్చినా అందులో స్ట్రగుల్ ఉంటుంది. బిజినెస్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది, డల్గానే ఉంటుంది. కొత్త పెట్టుబడులు ఏవి పెట్టకూడదు. ఉన్న పెట్టుబడుల్లోనే కొత్తగా ఆలోచించి వ్యాపారం చేసుకుంటూ ఉండాలి. బుధుడి బలం లేదు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి ధనుసు రాశికి ఈ వారం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండండి. లేదా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకొని ముందడుగు వేయండి. రియల్ ఎస్టేట్ కూడా అంత ఆశాజనకంగా ఉండదు. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 8వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాల బలం లేకపోయినా శుక్రుడి బలం ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా డబ్బులు చేతిలో ఆడుతూ ఉంటాయి. అవసరానికి ధనం వచ్చి చేరుతూ ఉంటుంది. కొంత ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా గడుపుతూ ఉంటారు. లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. ధనుసు రాశి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వేరే లేడీస్ సపోర్ట్ వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో మాత్రం పర్వాలేదన్నట్లుగా ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలా బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసే వాళ్ళకి మాత్రం లాభాలు కొంతవరకు బాగానే వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అటాచ్మెంట్ బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. అలాగే సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కూడా మంచి ఆఫర్స్ వస్తాయి. మీకు పేరు వస్తుంది. మూవీ ఫీల్డ్, టీవీ ఫీల్డ్కి మాత్రం ఈ వారం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. డబ్బు పరంగా మాత్రం శుక్రుడి బలం ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా వచ్చి చేరుతూ ఉంటుంది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం కనిపించదు. చంద్రుడు ఈ వారం మొత్తం 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 7వ సంచారం ఒక్కటే బాగుంటుంది. 8, 9 సంచారాలు వ్యతిరేకం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో ఆదివారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. మిగతా రోజుల్లో మాత్రం
ఎలాంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఈ వారం రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించాలి. బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే రవి బలం పెరగటం కోసం 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. బుధుడి బలం పెరగటం కోసం 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. కుజుడి బలం పెరగటం కోసం 1.25 కేజీ కందులు ఎరుపు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. రవి బుధుడు ఈ 2 గ్రహాల బలము పెరగాలంటే ఓం నమో భగవతే విష్ణవే అనే విష్ణు మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శిఖివాహనాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. స్కంద షష్ఠి కవచాన్ని చదవటం లేదా వింటం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఈ పరిహారాలు పాటిస్తే రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. ఈ వారంలో ఈ గ్రహాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం సూర్యుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 6 రోజులు 7వ సంచారం, ఆఖరి రోజు 8వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. రవి బలం లేదు కాబట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఈ వారంలో ఆఖరి రోజు శనివారం కంటికి సంబంధించి కానీ హృదయానికి సంబంధించి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కేర్ ఈ వారం మకర రాశి వాళ్ళు బాగా తీసుకోవాలి. ఆఫీస్లో కూడా పెద్దగా ఏం బాగోదు. కొలీగ్స్గా ఫేవరబుల్గా ఉండరు, బాస్ ఫేవరబుల్గా ఉండడు. ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన ఫలితం కనిపించదు. వర్క్లోడ్ ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేయాలి. పొలిటికల్గా కూడా పెద్ద బాగోదు. పొలిటికల్ రంగంలో కూడా మీరు ఎక్కువ కష్టపడ్డా ఫలితం కనిపించదు. అగ్రికల్చర్ ఫీల్డ్ కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. అలాగే తండ్రితో కానీ తండ్రి తర బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. పిత్రార్జిత ఆస్తుల పరంగా కూడా పెద్దగా బెనిఫిట్స్ ఏం కనిపించవు. ఎందుకంటే రవి బలం లేదు కాబట్టి ఈ రకమైన ఫలితాలు వస్తాయి. అలాగే మకర రాశికి బుధుడి బలం కూడా లేదు. బుధుడు 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడితేనే ఒక మాదిరి ఫలితాలు వస్తాయి. జాబ్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తేనే మకర రాశి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. జాబ్లో కూడా హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. బిజినెస్ కూడా బాగా కష్టపడితేనే కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. ఇంతకుముందున్న పెట్టుబడులతోనే వ్యాపారం కొనసాగించుకుంటూ ఉండాలి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు కూడా ఏం బాలేడు. కుజుడు 8వ సంచారం చేస్తున్నాడు. అష్టమ కుజు దోషం ఉంది. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవాలి. లేకపోతే చిన్న చిన్న గాయాలు, దెబ్బలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీ సేల్ చేయటం కానీ పర్చేజ్ చేయటం కానీ ఈ వారం వద్దు, పోస్ట్పోన్ చేసుకోండి. అష్టమ కుజు దోషం ఉన్నప్పుడు ప్రాపర్టీ ఆస్పెక్ట్లో ముందుకెళ్తే ఇబ్బంది కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కూడా యావరేజ్గా ఉంటుంది. మంచి మంచి డీల్స్ కూడా క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. కుజుడి బలం లేదు కాబట్టి ఈ ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు సప్తమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మకర రాశి వాళ్ళు కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మకర రాశి పురుషులైతే స్త్రీ పరిచయాల వల్ల, మకర రాశి స్త్రీలైతే పురుషుల పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి కొత్త ఫ్రెండ్షిప్లు, కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. లేకపోతే లైఫ్ పార్ట్నర్తో ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో కూడా పెద్దగా లాభాలు కనిపించవు. చంద్రుడు ఈ వారం మొత్తం 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 6, 7 సంచారాలు అనుకూలం, 8వ సంచారం వ్యతిరేకం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురు ఈ 5 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. శుక్ర, శనివారాల్లో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మొదటి 5 రోజుల్లోనే ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటే ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. రవి బలము, బుధుడి బలము, కుజుడి బలము, శుక్రుడి బలము ఏ గ్రహ బలము లేదు. 4 గోచార గ్రహాలు కూడా మకర రాశికి వ్యతిరేక ఫలితాలనే ఇస్తున్నాయి. కాబట్టి రవి బలం పెరగటం కోసం నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం పెరగటం కోసం నానబెట్టిన పెసలు, కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు, శుక్రుడి బలం పెరగటం కోసం నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి, కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి, కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి, కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు
తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలాన్ని ఏకకాలంలో పెంచుకోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం చేయాలి. నరసింహస్వామి ఆలయంలో దీపం పెట్టడం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం చేస్తే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే అమ్మవారికి సంబంధించినటువంటి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయి నమో నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం కానీ లలితా సహస్రనామ స్తోత్రం కానీ పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం చేసుకోవాలి. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే 4 గోచార గ్రహాల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని వారం మొత్తం మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి ఈ వారం మొత్తం 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 6వ సంచారం చేస్తూ ఫేవరబుల్గా ఉన్నాడు. ఆఖరి రోజు 7వ సంచారం చేస్తూ యాంటీగా ఉన్నాడు. అంటే మొదటి 6 రోజులు రవి బలం బాగుంది. అంటే మొదటి 6 రోజుల్లో శత్రువులు నశించిపోతారు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆఫీసులో పనిచేసే చోట మీకు రికగ్నైజేషన్ ఎక్కువ ఉంటుంది. మీకు బాస్ ఫేవరబుల్గా ఉంటాడు, కొలీగ్స్ అందరూ ఫేవరబుల్గా ఉంటారు, మీకు స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు, ఇంక్రిమెంట్ పరంగా బాగుంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు కూడా మొదటి 6 రోజుల్లో బాగుంటాయి. అయితే ఆఖరి రోజు మాత్రం ఆఫీసులో ఎదురు దెబ్బ తగులుతుంది. ఆఖరి రోజు రవి బలం తగ్గిపోయింది. కొలీగ్స్ కానీ బాస్ కానీ ఈ వారంలో ఆఖరి రోజు శనివారం మీకు అంత ఫేవరబుల్గా ఉండరు. శనివారం మీరు ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ఫలితం కనిపించదు. పాలిటిక్స్లో కూడా మొదటి 6 రోజుల్లో బలం బాగుంటుంది, ఆఖరి రోజు బలం తగ్గిపోతుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ కూడా మొదటి 6 రోజులు బాగుంటుంది. తండ్రితో కానీ తండ్రి సైడ్ బంధువులతో కానీ మొదటి 6 రోజులు ఎక్సలెంట్గా ఉంటుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తులు ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం ట్రై చేసుకోవాలన్నా మొదటి 6 రోజుల్లో చేసుకోవాలి. ఆఖరి రోజు బలం లేదు. హెల్త్ కూడా మొదటి 6 రోజులు చాలా బాగుంటుంది. శనివారం మాత్రం హెల్త్ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హెల్త్ విషయంలో ఆఖరి రోజు శనివారం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు. కాబట్టి విద్యార్థులు కుంభరాశి వాళ్ళు బాగా కష్టపడితేనే ఎడ్యుకేషన్లో సక్సెస్ వస్తుంది. హార్డ్ వర్క్ చేస్తేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి, కావాల్సిన చోట సీట్లు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే మాత్రం ఎడ్యుకేషన్ ఫీల్డ్ మొత్తం ఎదురు దెబ్బ తగులుతుంది. జాబ్ లేని వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టకూడదు. ఉన్న ఇన్వెస్ట్మెంట్లోనే జాగ్రత్తగా బిజినెస్ చేసుకోవాలి. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఉద్యోగం వస్తే మాత్రం రవి బలం బాగుంది కాబట్టి బాగానే ఉంటుంది. ఉద్యోగం కోసం మాత్రం బాగా ప్రయత్నం చేసుకోవాలి. కుజుడు ఈ వారం మొత్తం 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. అంటే పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయి. కుంభరాశి వాళ్ళు ఎవరైనా మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటే డిలే అవుతూ ఉంటుంది. లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొద్దిగా గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. లైఫ్ పార్ట్నర్తో దూరం పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో కూడా అంత గొప్పగా లేదు. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 6వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం లేదు. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది. మనీ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సంగీత, నాట్య రంగాలు, సినిమా, టీవీ రంగాల్లో అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రధానంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ విషయంలో ఒక ఎదురు దెబ్బ కుంభరాశి వాళ్ళకి ఈ వారం తగిలే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు 6వ సంచారం చేస్తున్నాడు, కుజుడు 7వ సంచారం చేస్తున్నాడు. అంటే థర్డ్ పర్సన్ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కుంభరాశి వాళ్ళు థర్డ్ పర్సన్ రాకుండా వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవాలి. థర్డ్ పర్సన్ మీ మధ్య ఇంటర్ఫియర్ అయితే మాత్రం మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు చేయకుండా 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 5, 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 5వ సంచారం వ్యతిరేకం, 6, 7 సంచారాలు అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో ఒక ఆదివారం తప్ప ఏ రోజైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఆదివారం మీకు ఫేవరబుల్గా లేదు. ఆదివారం తప్ప ఏ రోజు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నా ఆ డెసిషన్స్ మీకు ఫేవరబుల్ రిజల్ట్స్నే ఇస్తాయి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా సూర్యుడి బలం బాగానే ఉంది. ఒక్క ఆఖరి రోజు తగ్గింది కానీ మొత్తం మీద సూర్యుడి బలం బాగుంది. బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. 3 గోచార గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి.
బుధుడి బలం పెరగటం కోసం నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. శుక్రుడి బలం పెరగటం కోసం నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం 1.5 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. బుధుడి బలం పెరగటం కోసం 1.5 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. శుక్రుడి బలం పెరగటం కోసం 1.5 కేజీ అలసందలు తెలుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అలాగే బుధుడు కుజుడు ఈ 2 గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి నరసింహస్వామిని పూజించాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి. నరసింహస్వామి ఆలయంలో దీపం పెట్టాలి. నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోవాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం వల్ల బుధుడు కుజుడు ఈ 2 గ్రహాల బలాన్ని పెంచుకోవచ్చు. అలాగే శుక్రుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం కానీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ చేసుకోవాలి. అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. లలితా పరమేశ్వరి దేవి ఆలయ దర్శనం కానీ లేదా ఏ స్వరూపమైన అమ్మవారి ఆలయ దర్శనమైనా సరే శుక్రుడి బలాన్ని పెంపొందింపజేస్తుంది. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే బుధుడు కుజుడు శుక్రుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే గ్రహాల సంచారం చూస్తే సూర్యుడు ఈ వారం మొత్తం 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఖరి రోజు శనివారం మాత్రం 6వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 6 రోజులు కూడా ఆఫీసులో కష్టంగా ఉంటుంది. ఎంప్లాయీస్ సపోర్ట్ ఉండదు. కొలీగ్స్ ఫేవరబుల్ ఉండరు. బాస్ ఫేవరబుల్ ఉండడు. మీకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. రికగ్నైజేషన్ తక్కువ ఉంటుంది. కానీ ఆఖరి రోజు శనివారం మాత్రం మీ బాస్ మీకు బాగా ఫేవరబుల్గా ఉంటాడు. కొలీగ్స్ అందరూ మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు. మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ ఈ వారంలో ఆఖరి రోజు కనిపిస్తుంది. మీకు ఒక మంచి స్టేటస్ హోదా రావటానికి కానీ, ఒక మంచి బాధ్యత అప్పచెప్పటానికి కానీ, ఒక ప్రమోషన్ పరంగా కానీ, ఒక హైక్ పరంగా కానీ ఈ వారంలో ఆఖరి రోజు శనివారం బాగుంది. అలాగే పొలిటికల్గా కూడా వారం మొత్తం బాగాలేదు. ఆఖరి రోజు శనివారం పొలిటికల్గా పదవి వచ్చే అవకాశం ఉంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా వారం మొత్తం బాగాలేదు. ఆఖరి రోజు శనివారం చాలా బాగుంది. తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ వారంలో మొదటి 6 రోజులు డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆఖరి రోజు మాత్రం తండ్రి తరపు బంధువులతో అంతా ఫేవరబుల్గా ఉంది. అలాగే పిత్రార్జిత ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా వారంలో ఆఖరి రోజు ఫేవరబుల్గా ఉంటాయి. మొదటి 6 రోజుల్లో మీకు అబ్బాయిలు ఉంటే అబ్బాయిల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. మగ సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి రోజు మాత్రం అంతా ఫేవరబుల్గా ఉంది. మొదటి 6 రోజుల్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఆఖరి రోజు ఆరోగ్యం బాగుంటుంది. ఎక్సలెంట్గా హెల్త్ అనేది రికవర్ అవుతుంది. శత్రువులందరూ నశించిపోతారు. హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఆఫీస్ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆఖరి రోజు శనివారం జరుగుతాయి. అలాగే బుధుడు 6వ సంచారం చేస్తూ ఫేవరబుల్గా ఉన్నాడు. బుధుడి బలం బాగుంది కాబట్టి మీనరాశి విద్యార్థులకు ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి సక్సెస్ సాధిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ వస్తుంది. క్లాస్ ఫస్ట్ వస్తారు. కావలసిన కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కావలసిన ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది. అంటే విద్యార్థులకు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. వాళ్ళు పెద్దగా కష్టపడకుండానే బాగా షైన్ అయ్యే అవకాశం ఈ వారం మీనరాశి విద్యార్థులకు ఉంది. ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. పెద్దగా శ్రమ పడకుండానే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో మాత్రం కొంత ఒడిదుడుకులున్న ఆఖరి రోజు శనివారం బాగుంటుంది. బిజినెస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టుకున్నా ఇబ్బంది లేదు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఉన్నదానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీనరాశి వాళ్ళకి బుధుడి బలం బాగుంది కాబట్టి ఈ వారం మొత్తం అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కుజుడు 6వ సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. కుజుడు కూడా ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే శత్రువులు మొత్తం నశించిపోతారు. కుజుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే తక్కువ రేటు కొనుక్కోవచ్చు. అమ్మితే ఎక్కువ రేటుకి అమ్మచ్చు. స్థలం కానీ పొలం కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కొనటానికి లేదా అమ్మటానికి మీనరాశి వాళ్ళకి ఈ వారం బలం ఎక్సలెంట్గా ఉంది. రిజిస్ట్రేషన్లు ఈ వారం చేయించుకోండి, చాలా బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా బాగా డీల్ ఓకే అయ్యి లాభం వచ్చే అవకాశం ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి సక్సెస్ సాధించే యోగం ఎక్కువగా ఉంది.
అప్పులు తీర్చే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. శుక్రుడు ఈ వారం మొత్తం పంచమంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు కూడా ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే వద్దంటే డబ్బని చెప్పాలి, ఏదో ఒక విధంగా డబ్బులు వస్తూ ఉంటాయి. అలాగే మీ పిల్లలు ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ ఏమి ఉండవు, చక్కగా అనుకూలంగా ఉంటారు. భార్యాభర్తలు అనుకూలంగా మంచి ప్రేమాభిమానాలతో ఉంటారు. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త కొత్త ఆఫర్స్ వస్తూ ఉంటాయి. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బోటిక్, ఇలా బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా లాభాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీనరాశి స్త్రీలకు కానీ మీనరాశి పురుషులకు కానీ వేరే ఆడవాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ వల్ల కూడా సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వారం మొత్తం చంద్రుడు 4, 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 4, 5 సంచారాలు వ్యతిరేకం, 6వ సంచారం అనుకూలం. కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలంటే ఈ వారంలో ఆఖరి 2 రోజులు శుక్రవారం, శనివారం ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోండి. అప్పుడు ఆ డెసిషన్స్ మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. అలాగే మీనరాశికి ఈ వారం మొత్తం కూడా బుధుడి బలం బాగుంది, కుజుడి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. రవి బలం ఒక్కటే లేదు. రవి బలం కూడా ఆఖరి రోజు శనివారం ఉంది. మొదటి 6 రోజుల్లో రవి బలం లేదు. అంటే ఒక్క రవికి సంబంధించి రెమెడీస్ చేసుకోవాలి. సూర్యుడి బలం పెరగాలంటే 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన గోధుమలు ఆవుకు ఆహారంగా తినిపించాలి. సూర్యుడి బలం పెరగటం కోసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రము, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రము ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయ స్తోత్రం కానీ చదవటం లేదా వినటం ద్వారా రవి బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. సూర్యాలయానికి వెళ్ళండి. సూర్యాలయం దగ్గర 12 ఒత్తుల దీపం నువ్వుల నూనె ప్రమిదలో పోసి వెలిగించండి. ఈ విధి విధానాలు పాటిస్తే ఒక్క రవి బలమే లేదు కాబట్టి అది కూడా పెరుగుతుంది. మీనరాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.